హాయ్ హలో బాగున్నారా? నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక వెరైటీ వంట చూపిస్తానండి. అది తెలుసో తెలీదో అందరికీ, నాకు తెలీదు. నేను ట్రై చేశాను కొత్తగా, చాలా బాగుంది. అసలు చికెన్ ఎలా అయితే తింటామో చికెన్ టేస్ట్ అలా ఉంటుంది అనమాట. ఎగ్ జున్ను ఫ్రై అండి, కొత్తగా ఉంది కదా. నేను ట్రై చేశాను, మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఎగ్ జున్ను ఫ్రై చూపిస్తాను. దానికి కావాల్సినవి చాలా వెరైటీగా ఉంటుంది. 7 eggs తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం తీసుకున్నాను. కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఉప్పు కారం కలవటం కోసం వాటర్, కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇందులోనే. 1 స్పూన్ ఆయిల్. ఇందులో ఎగ్స్ కొట్టేసుకుందాం. సెవెన్ ఎగ్స్ అండి, ఇవి బాగా బీట్ చేసుకున్నాం. ఇలా ఈలోపు నేను కుక్కర్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. కుక్కర్ ఇలా వాటర్ వేసుకొని, ఇలా స్టాండ్ పెట్టుకొని అడుగున వాటర్ వేసాను. కుక్కర్లో వాటర్ పెట్టి కుక్కర్ ఆన్ చేశానండి. ఇది బాగా బీట్ చేసుకొని, మనం జున్ను ఎలా ఉడకపెట్టుకుంటామో అలా ఆవిరి మీద ఉడకపెట్టాలన్నమాట దీన్ని. చూడండి, బాగా కలిసిపోయింది ఇదంతా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేసుకుందాం. ఇలా పెట్టాను కుక్కర్లో. ఎక్కువ ఇట్లా ప్లేస్ ఉండాలండి, ఎందుకంటే పొంగుద్ది అనమాట పైకి. ఇలా ప్లేస్ ఉండాలి. ఇప్పుడు వెయిట్ అయితే పెట్టట్లేదు నేను, ఓన్కి కుక్కర్ మూసి పెడతాను అంతే. అప్పుడప్పుడు అలా వెరైటీలు చేసుకోవాలండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. ఇలా చేసుకోండి మీరు కూడా. వంట అనేది అసలు చాలా ఇదండి. మనం ఎంత ఇష్టంగా చేస్తే అంత చక్కగా కుదురుతాయి కర్రీస్. ఏదైనా సరే ఇష్టంతో చేసే పని ఏది కష్టం కాదు, అంత టేస్టీగానే కుదురుతాయి. మన ఇంట్లో వాళ్ళకి మనం అంత ఇష్టంగా చేసి పెట్టకపోతే ఎలాగండి? వాళ్ళు తింటుంటే మనకి ఎంత తృప్తిగా ఉంటుందో అంత టేస్ట్గా కుదిరినప్పుడు. ఇది జున్ను అయ్యేదాకా వెయిట్ చేద్దాం కొంతసేపు. ఇది తయారైందేమో చూద్దాము. నేను పెట్టి మీడియం ఫ్లేమ్లో 1/2 గంట అయిందండి. చూడండి, గట్టి పడిపోయింది, జున్నులాగా అయిపోయింది అనమాట. పొయ్యి ఆపేస్తున్నాను, దీన్ని బయటికి తీస్తున్నా. ఇది కొంచెం చల్లారాలండి. చల్లారాక మనము గిన్నెలో నుంచి సపరేట్ చేసుకుందాం. కొంచెం చల్లారాలి. చల్లారిపోయిందండి. దీన్ని ఇలా తీసేసుకుందాం. దీన్ని ముక్కలు కోసుకుందామండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు.
ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే, ఎక్కువ మెంబర్స్ కావాలంటే ఎగ్స్ పెంచుకోండి. బాండి కాగింది, ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ ముక్కలన్నీ ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకుందామండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. అచ్చం జున్నులాగే ఉంది ఇది. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసేస్తున్నాను. ఇవి బాగా వేగాలండి ఆయిల్లో. ఈ అడుగుది కూడా వదలొద్దండి, గిన్నెకి అంటుకుంది కూడా. ఇవి మనం ఎంత ముక్కలు కోసాం కదా, ఆయిల్లో వేగేటప్పటికి ఇంకా ఉబ్బుతాయండి సైజు ముక్కలు బాగా. కొంచెం వేగనిద్దాం. 1/2 కేజీ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అంతే. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఒక 50 గ్రాముల అల్లం, ఒక 50 గ్రాముల వెల్లుల్లిపాయలు, అందులోనే 4 లవంగాలు, చిన్న ముక్క చెక్క, 4 యాలకులు వేసి ఇలా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇలా వేయటం వల్ల లవంగాలు ఇవన్నీ ఏమవుతుందంటే మనం ఇంకేం మసాలా వేయక్కర్లా అసలు. ఇందులోనైనా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా చూడండి, ఇలా ఉట్టి అల్లము వెల్లుల్లి వేసే బదులు అందులోనే ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క ముక్క, 4 యాలకులు కలిపి తిప్పేసేయండి. ఆ ఫ్లేవర్ మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అసలు. కొంచెం ఎర్రగా వేగాలండి. ఈ ఎర్రగా వేగిపోయినాయండి బాగా. ఇది చూడండి ఎలా ఉబ్బినాయో. ఇలా ఉన్నాయని ముక్కలు కట్ చేయొద్దండి, ఆయిల్లో నుంచి తీయగానే చప్పబడిపోతాయి అవి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇట్లా నాకు ఒక 10 నిమిషాలు పట్టిందండి ఇలా వేగటానికి ఎర్రగా. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, గుడ్డు వేసాం కదండి, అందుకే నరగొస్తుంది ఆయిల్. పోపు వేగిపోయింది. ఆనియన్స్ వేసుకుందాం. 1/2 కేజీ ఆనియన్స్ తీసుకున్నాను నేను. కరివేపాకు, ఇందులోనే సాల్ట్ వేస్తున్నాను వేగటానికి తొందరగా. తగినంత సాల్ట్, కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేస్తున్నాను.
హైలో పెట్టుకుని వేపాలండి, అసలు సిమ్లో పెట్టకూడదు. మొత్తం హైలో పెట్టుకుంటే మనకంతా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ హైలోనే పెట్టి వేపాలండి. సిమ్లో పెడితే ఏమవుతుందంటే ఇక ముద్దలాగా అయిపోతాయి ఏమైనా సరే. దగ్గరుండి వేసుకోవాలన్నమాట హైలో పెట్టి. 10 నిమిషాల్లో అయిపోతాయి ఏదైనా సరే ఫ్రైలు. ఇది మీరు సాంబార్ చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకోండి, చాలా బాగుంటుంది. బాగా వేగనిద్దామండి ఉల్లిపాయలు. ఇది ఉల్లిపాయలు 30 వంతు వేగాలండి. వేగాక మనం అప్పుడు కారము, ఎగ్స్ వేసేసుకుందాం అందులో. మనకి ఫ్రై ఐటమ్స్కి ఇలా ఈ బాండీలండి అడిగంటమండి. అసలు ఎంత బాగా వస్తాయో ఫ్రైలు, అసలు మందంగా ఉంటుంది బాండీ. కొన్ని తెల్లాటిలో చేసుకోవాలి, కొన్ని కుండల్లో చేసుకోవాలి, కొన్ని నాన్ స్టిక్లో చేసుకోవాలండి. వీటికవే మనం ఫ్రైలు కుండల్లో చేయాలన్నా అవ్వదు. ఏవైనా ఇట్లా వెడల్పుగా పెద్ద బాండీలో చేసుకుంటే మనం కలగట్టడానికి బాగుంటుంది, చక్కగా అడగట్టకుండా వస్తాయి. కొంచెం అయినా ఇలా పెద్ద దాంట్లోనే చేస్తానండి, ఫ్రీగా ఉంటాయి మనకు కలబెట్టడానికి చక్కగా. చూడండి, మనం అసలు అల్లం వెల్లుల్లి వేసిన ఏం అడగట్లే లేదు, ఆయిల్ కూడా లేదు. చూడండి చూడండి అసలు ఆయిల్ కూడా లేదు. అదిగో అదిగో ఎలా వేయకుండా. మనం ఇంక ఇందులో ఏ మసాలాలు వేయట్లేదండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో. మీరు అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదండి, అప్పుడు అందులోనే ఒక 4 లవంగాలు, చెక్క ముక్క, యాలకులు అలా మిక్సీ వేసుకోండి. ఇంకా మీరు ఏ మసాలా వేయక్కర్లా, అసలు అంత మంచి ఫ్లేవర్ వస్తుందోనండి. అల్లంతో పాటు అవి కూడా నలిగిపోతాయి మెత్తగా లవంగాలకి. వేగిందండి, ఇంకా కొంచెం సేపు ఆగాలి. 30 వంతు వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కొంచెం కారం, పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. ఎక్కువ పచ్చిమిర్చి ఫ్లేవరే బాగుంటుంది. కారం వేసాను. 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇవి ఉన్నాయి కదా వేయించుకున్నాయి, ఇవి కూడా వేసేసుకుందాం ఇందులో. చాలా సింపుల్గా అయిపోయింది కదండి వెరైటీ డిష్. ఇప్పుడు సిమ్లో పెట్టేశాను, కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పడతాయి అన్నమాట. ఒక 5 నిమిషాలు సిమ్లో ఫ్రై చేసుకున్నాను. 10 మినిట్స్ కూడా పట్టలేదండి ఫ్రై అవటానికి. ఐదు నిమిషాలు సిమ్లో వేపేసానండి. ఫైనల్గా ఇదిగో ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. చూసారు, అసలు చికెన్ ఫ్రై లాగే ఉంది ఇది.
అయిపోయిందండి. పొయ్యి ఆపేస్తున్నాను. డిష్ అవుట్ చేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా ఎగ్ జున్ను ఫ్రై. ఎగ్ జున్ను ముక్కల ఫ్రై టేస్ట్ చేసి చెప్తానండి. చూడండి మన చికెన్ ముక్క ఎలా తుంపుకుంటే వస్తుందో సేమ్ అలాగే ఉంది ముక్క. సూపర్గా ఉందండి అసలు కర్రీ ఫ్రై. సాంబార్లోనో రసంలోనో నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది, ఇలా తిన్నా బాగుంటుంది, ఓన్లీ స్నాక్స్గా తిన్నా బాగుంటుంది. అంత బాగుంది అసలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా అప్పుడు నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఉంటానండి, బాయ్.